వనాలను వీడి జనావాసాల్లోకి వస్తున్న వానరాలను కట్టడి చేసేందుకు గాను మున్సిపల్ బల్దియా సిబ్బంది ఇప్పటికే చర్యలను ప్రారంభించారు. నిన్న మంకమ్మతోటలోని ధన్గర్వాడి పాఠశాలలో కోతుల దాడిలో ఒక బాలుడు గాయపడ్డాడు. అయితే ఆ బాలుడు గాయపడిన అనంతరం మైత్రి ఛానల్ ప్రత్యేకంగా కథనాన్ని ప్రసారం చేసిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అందుకు అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్నారు. మొన్న బాలుడు పడ్డ సంఘటన ఏదైతుందో మైత్రి ఛానల్ వాళ్ళు వెంటనే వచ్చి స్పందించి వారి కథనం కూడా చెప్పడం జరిగింది. ఆ కథనం మేరకు ఇవాళ అధికారులు కూడా స్పందించి ముఖ్యంగా కమిషనర్ గారు పిలిచి ఆ కథనం చేసిండ్రు. ఎందుకంటే ఆ కథనం చూసినప్పుడు ఆ కోతులతో ఎంత బాధపడుతున్నాం అనేది ఆ మైత్రి ఛానల్ కళ్ళకు కట్టినట్టు చూపించిండ్రు. అది చూసి వెంటనే ఇమ్మీడియట్గా కొండంగలను తెప్పియాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. దాన్ని కూడా టెండర్ అయిపోయింది, అది పాస్ అయింది. ఇవాళ కొండంగలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. దానికి అధికారులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లా ఇట్లాంటి సమస్యలపైన అవగాహన ఉండి, ఎందుకంటే లోకల్గా ఉండి లోకల్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అందరూ ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అనేది చూసి దాని మీద ఒక కన్ను పెట్టి ఇవాళ దీన్ని హైలైట్ చేసి దీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షనల్గా మైత్రి యాజమాన్యాన్ని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీ చొరవతోనే ఇవాళ ఇమ్మీడియట్గా స్పందన వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా మైత్రి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. మా పాఠశాలలో ఈ సంఘటన జరగటం అనేది దురదృష్టకరం. పిల్లల గురించి ఇంత త్వరగా రెస్పాండ్ కావడం అనేది కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ప్రతి పాఠశాలకి కొండముచ్చులను ఫ్లెక్సీలను సప్లై చేస్తామని చెప్పడము నిజంగా మేము ఆనందిస్తున్నాం సార్. ఒక మా స్కూల్కే కాదు అన్ని స్కూళ్ళకు కూడా ఇది లాభం కావడం అనేది సంతోషకరమైనటువంటి విషయము. ఈ సంఘటన జరగగానే పాఠశాలకు వచ్చి మైత్రి ఛానల్ వాళ్ళు వచ్చి మా వాయిస్ తీసుకోవడం జరిగింది. న్యూస్ వలన కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయడం అనేది మేము సంతోషిస్తున్నాం సార్. నిజంగా సమాజంలో ఇలాంటి సమస్యలకు అంత తొందరగా స్పందించి జనంలోకి తీసుకురావడం, చైతన్యం చేయడం అనేది మైత్రి ఛానల్ వాళ్ళకున్న ప్రత్యేకత నేను అనుకుంటున్నా. దీనికి నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చూశారు కదా, ధన్గర్వాడి పాఠశాలలో కోతుల దాడిలో గాయపడ్డ బాలుడిపై కథనాన్ని ప్రసారం చేసిన మైత్రి ఛానల్ కథనానికి స్పందనగా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆ దిశగా కూడా అడుగులు ముందుకేశారని చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై ఈ పాఠశాల యాజమాన్యం, పాఠశాల సిబ్బంది అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.